నమస్తే. బ్రో నెక్స్ట్ బెట్ట గ్యాప్ల మీద స్పందన. నేను నేను ఎక్సర్వీస్ మ్యాన్. నేను జమ్మూ కాశ్మీర్ లో ఉద్యోగం చేసినానా. అయితే నేను జమ్మూ కాశ్మీర్ లో కిస్తవాడ్ డిస్ట్రిక్ట్ లో నేను ఉద్యోగం చేశాను. 3 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. ఈ నిన్న ఏదైతే టెర్రరిస్ట్ అటాక్ జరిగింది కదా, ఈ టెర్రరిస్ట్ అటాక్ జరిగింది ఏవైతే వాళ్ళు టెర్రరిస్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని వాళ్ళ పిల్లలని, అంటే చదువు లేదు ఏం లేదు ఆ పిల్లలకి, వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ పిల్లలకి మానవబాంబుగా తయారు చేసి ఈ విధంగా మనుషుల మీద పంపిస్తారు కదా. ఈ విధంగా వీళ్ళకి డబ్బులు ఎటు నుంచి పోతున్నాయంటే మీరు బెట్టింగ్ ద్వారా పోతున్నాయి. లింక్ ఉంది చూడు, అది పర్ఫెక్ట్ నిజమేనా? అది వాస్తవంగా ఏంటంటే అదే నిజం. నేను చెప్పబోతున్నాను, మోడీ గారు రెస్పాండ్ అవ్వాలి. ఇప్పుడు నువ్వు వీళ్ళు ప్రమోట్ చేసిన యాప్ కి అబ్బా అప్పాలి. ఇప్పుడు ఈ భయ్యా సన్నీ యాదవ్ గానీ ఈ హర్ష వీళ్ళు ప్రమోట్ చేస్తున్న యాప్ ఎవరి తాలూకా? ఇప్పుడు దేవీరాజ్ అన్న ఆయన ఎక్స్ సర్వీస్ ఉమెన్ తాలూకా. నేను మా అమ్మ నాన్న ఈ బెట్టింగ్ యాప్ ఎవరి తాలూకా చెప్పకుండా మీకు తెలియదు. వాంట్ ఎవరో తెలియకుండా మీరు ఎలా ప్రమోట్ చేస్తారు? అదే వాళ్ళు వచ్చి అటాక్ చేసేది కదా అని చెప్పి మన అటాక్ చేయడం కాదు. ఫస్ట్ మన దాంట్లో మన బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసేది వాళ్ళని. ఇది బెట్టింగ్ యాప్ ని ఆపి దీని మీద చట్టం చేసి, ఇప్పుడు డ్రీమ్ లెవెల్ మీద చట్టపరంగా కొంచెం రిస్ట్రిక్షన్ ఉన్నాయి, కొన్ని స్టేట్ల రిస్ట్రిక్షన్ ఉన్నాయి, కొన్ని స్టేట్లు ఆడుతున్నారు డ్రీమ్ లెవెల్ లాంటివి. ఇలాంటివి ఉండి వేరే యాప్స్ ఏదైతే ఉన్నాయో, ఏదైతే డైరెక్ట్ పిల్లలకి ఏం తెలియదు. మన తెలుగు రాష్ట్రంలో ఉన్న పిల్లలు ఏమవుతున్నారు, మా రాజకీయ నాయకులు వాళ్ళకు జస్ట్ రాజకీయాల ఓట్లకు వాడుకుంటున్నారు, మందులకు బిర్యానీలకు వాడుకుంటున్నారు. వీళ్ళకి ఏం లేదు, చదువుకుంటారు, ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకుంటారు కదా, ఏ నాలెడ్జ్ ఉండదు. ఏ నాలెడ్జ్ ఉద్యోగాలు, ఏదో బిజినెస్ ఏదైనా ప్రయత్నం చేద్దామని కాదు, సులువుగా ఏం సంపాదించుకోవాలి దాని మీద వాళ్ళు అడిక్ట్ అయిపోతున్నారు. ఎవరైతే మీరు చెప్పిన నాగార్జున గారి గురించి చెప్పారు కదా, 100కు 200% పచ్చి నిజమన్నా. ఆయన ప్లాట్ఫామ్, వాళ్ళ నాన్నగారు చేసిన ప్లాట్ఫామ్ మీద కూర్చొని ఆయన బెట్టింగ్ ఆడుతున్నారు. ఆయనకి ఏ తెలివి లేని నాలెడ్జ్ కానీ ఇప్పుడు నాలెడ్జ్ అని కాదు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు కష్టపడి వచ్చినట్లు ఈయన కష్టపడి వస్తే ఈయన తెలియదు. నాన్నగారు ఇచ్చిన బాటలో కదా, సో ఆయనకి తెలియకపోవచ్చు, వాళ్ళ పిల్లలకి తెలియకపోవచ్చు. ఆయనకి తెలియదు. ఈ విధంగా ఈ చెత్తనా కొడుకులందరినీ తీసుకుపోయి బిగ్ బాస్ షోలో తీసుకుపోయి వాళ్ళని ఫేమస్ చేసేసి, వాళ్ళ ద్వారా ఈ ఉగ్రవాది కొడుకులు బెట్టింగ్ ల్యాబ్లు తయారు చేసి వీళ్ళని వాడుకొని వీళ్ళ ద్వారా మన ఊళ్ళలో తిరుగుతున్న పిల్లలు, చదువుకున్న పిల్లలు ఈజీగా మనీ వస్తాయి కదా అని చెప్పి ఆశపడి ఆ లింక్ ని క్లిక్ చేసి ఆ వచ్చే డబ్బుని ఈ కొడుకులే, అంటే ప్రమోట్ చేసిన కొడుకులే లక్షలు కోట్లు సంపాదిస్తే, తయారు చేసిన యాప్ వాడు ఎన్ని కోట్లు సంపాదించవచ్చు, మన పైసలు సంపాదించుకొని మనకే నిన్న ఉగ్రవాది అటాక్ చేసిండు. అదే ఇప్పుడు నేను ఇదే అంటున్నాను. ఇప్పుడు మనకి అటాక్ చేసిండు. హర్ష సాయి ఆయన నోట్తో ఆయన అన్నాడు 500 కోట్లు ఇస్తారండి ఒక యాప్ కి, 100 కోట్లు ఏదో ఒక చిన్న యూట్యూబర్ కి 100 కోట్లు. ఇప్పుడు నేను చెప్తే అది అబద్ధం. ఆడంతా ఆడే చెప్తున్నాడు కదా, నాకు 2 కోట్లు ఇస్తారండి 20 నిమిషాలకి, 10 సెకండ్లకి 3 కోట్లు ఇస్తారండి, ఇంకా లింక్ పెడితే 10 కోట్లు. ఇప్పుడు వాడు చెప్తున్నాడంటే మన ఓనర్కి ఇంకెంత వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి? ఆ పాకిస్తాన్ ఉగ్రవాదులు కావచ్చు, ఏ ఉగ్రవాదులైనా కావచ్చు, వాళ్ళు చదువు లేకుండా మత విద్వేషాలు రెచ్చగొట్టి వాళ్ళ పిల్లల్ని మతాలు చదువు ఉండదు, ఏముండదు, డబ్బు లేదు, ఏం లేదు, తిండికి తికానా లేదు, వాళ్ళకి ఏం లేదు. ఉగ్రవాదం పొద్దున్న ఎగిరిస్తే పొద్దున జిహాద్ అదే నామస్మరణ నా కొడుకులకి, అదే నామస్మరణ. మీరు అంటున్నారు కదా, నేను చాలా దేశాలు తిరిగాను, నా నోటితో నేను చెప్పను అంతే. మతం పొద్దులేస్తే మతం, రాత్రి పడుకున్నంత వరకు మతం తప్ప వాళ్ళకి ఎడ్యుకేషన్, ఎదుగుదల, సైన్స్ దూరం పెడతారు. దూరం వాళ్ళకి ఏం తెలియనియరు, వాళ్ళకి ఏం తెలియదు. ఇప్పుడు రివర్స్ అటాక్ జరుగుతుండే ఇల్లు. నువ్వు పవిత్ర యుద్ధంలో చచ్చిపోతే నీకు స్వర్గంలోని 94 మంది కన్యలతో ఉంటదంట సుఖం, అలా చెప్తారు. అందరికీ అదే చెప్తారు. మూఢనమ్మకాలు ఎక్కిస్తారు, ఏమి తెలియని నాలెడ్జ్ లేని వాళ్ళకి అదే అందుకే అంటాను, చదువు విద్య లేనివాడు వింత పశువు. ఎడ్యుకేషన్ లేదంటే నేను మామూలుగా చూడన్నాను, ఎడ్యుకేషన్ లేదంటే. చాలా థ్యాంక్ యూ అన్న, మీరు చాలా మంచి, అంటే చరిత్రలో నిలిచిపోయి ఒక స్టెప్ ని తీసుకున్నారు. ఎవరు ఇవి సాహసాన్ని చేయలేరు కూడా, అందరి వల్ల కాదు. ఇంకోటి నెక్స్ట్ ఒక సజెషన్ ఏంటంటే, ఇది చాలా వరకు మా తెలంగాణలో అయితే చాలా వరకు పిల్లల్లో అంటే భయం వచ్చింది, చాలా వరకు కొంచెం తగ్గింది. అయితే ఇంకా ఒక సజెషన్ ఏంటంటే,
ఈ విద్యా వ్యవస్థ మీద మీకు దాని గురించి తెలుసుకొని అది నెక్స్ట్ నాకు తెలుసు, నా దగ్గర కన్సర్న్ లో ఉంది. కానీ బెట్టింగ్ యాప్ అయ్యాక అది పట్టుకుంటాను. అది పట్టుకున్నాక మార్పులు ఎలా వస్తాయో మీకు నేను ఈ కొన్ని కంట్రీలు వెళ్ళి చూపిస్తాను. కొన్ని కంట్రీల్లో విద్యా వ్యవస్థ ఎలాగుందో చూపిస్తే ఆటోమేటిక్ గా మారుతాం. ఇప్పుడు ఒక 4 కంట్రీలు తీసుకొని అక్కడ చూపిస్తాను. సో దాన్ని విద్య కష్టం ఉంటే ఏంటంటే నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ వల్ల సొంత నిర్ణయాలు తీసుకుంటాడు. ఎవరో చెప్పింది బుర్రలో ఎక్కించేది కాకుండా సొంత నిర్ణయాలు తీసుకొని సొంతంగా పని చేయగలుగుతాడని. వాల్యుబుల్.